హలో. ఏంటి ఫోన్ చేసేలాగా? అదే ఏంది ఈ మధ్య తెగ బాధపడిపోతున్నాం. మనసు ఏం బాగోలేదు. ఏమైంది? ఆవేదనతో గుండె రగిలిపోతుంది. మీదే? దేని వల్ల? ఏమన్నా డబ్బులు పోయినాయండి? నాకు పోలేదు, వేరే వాళ్ళే పోయినాయి. పాపం కష్టపడి ఆటో నడుపుకునే వ్యక్తులు, చిన్న చిన్న కంపెనీలో జాబులు చేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవాలని చెప్పి డబ్బులు దాచుకుని అవి ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆడు డబ్బులు స్కామ్ చేసిపోయాడు. ఎన్ని కోట్లు? మొత్తం స్కామ్ 100 కోట్లు. అది ఏ సిటీలో కాదు, ఒక పల్లెటూరులో, ఒక మారుమూల పల్లెటూరులో 100 కోట్లు స్కామ్ చేశాడు. అది తలుచుకుంటుంటే అసలు ఆ స్కామ్లో మళ్ళీ ఆడు ఊర్లో దర్జాగా తిరుగుతున్నాడు. చెత్తనా కొడుకు స్కామ్ చేసినాడు. అందుకు నాకు రగిలిపోతుంది. కొన్ని రోజుల క్రితం ఆడి పేరు గణేష్ అనుకుంటా, గణేష్ గణపతో ఏదో సంథింగ్ పేరు గుర్తులేదు, లేదు వేరే పేరేమో. ఆడు ఒక రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేసుకున్నాడు. ఆడి ప్రమోట్ చేసుకున్నాడు. నేను ఇలా పలానా రాజకీయ పార్టీకి చెందినవాడిని. ఆడు కుర్రోడు, ఒక 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉంటాయేమో, అంతే 25 ఏళ్ళు. మా పార్టీ తరపున మా పార్టీ ఇలాగ ఇల్లు కట్టేస్తుంది, 2 లక్షలు కట్టండి, మీకు ఇల్లు కట్టించేస్తాం అని చెప్పేసి మా పార్టీ చేయిస్తుంది ఇలాగని చెప్పేసి అందరి దగ్గర 2 లక్షలు వసూలు చేయడం స్టార్ట్ చేశాడు. అయితే నమ్మించడం కోసం మరి స్టార్టింగ్ 10 మందికి ఇల్లు కట్టించాలి కదా. ఒక ఊర్లోనే 30 మంది దాకా ఇచ్చారు. 2 లక్షలు 60 లక్షలు అయినాయి. 30 మంది ఇచ్చారు. ఇల్లు కట్టిస్తున్నాడు కదా అని. అంటే వెంటనే ఇవ్వలేదు, వీడి బయట నుంచి తెచ్చి నాకు ఆల్రెడీ ఒకరిద్దరు ఇచ్చారు, నేను ఇల్లు కూడా కట్టేస్తున్నాను, పునాది వేస్తున్నాను అని చెప్పేసి ఆ డబ్బులు అలాగా పునాది వేయించి అలా చేసి స్టార్టింగ్ నమ్మకం కుదిరించి, నిజంగా రాజకీయ పార్టీ చేస్తుందేమో, మంచివాడే మనవాడు అని చెప్పేసి మిగతా వాళ్ళు కట్టడం మొదలెట్టారు. ఇల్లు ఇప్పుడు అక్కడ కనబడుతుంది కదా కళ్ళ ముందు ఇల్లు కడుతున్నాడని. మిగతా డబ్బులు వీళ్ళ పార్టీ వేసుకుంటుంది. జనం అమాయకులు కదా. అలాగే ఊర్లో చాలా మంది, నాకు తెలిసి 100 మంది దాకా ఒక ఉద్యమంలాగా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయారు. 2 లక్షలు కాస్త 5 లక్షలు అయింది. 5 లక్షలు ఇచ్చారు మనిషి. 5 లక్షలు చొప్పున ఇస్తే ఇంక మనోడు నాకు తెలిసి గట్టిగా ఒక పునాదులు వేసాడు, ఒక ఇల్లు 2 ఇల్లు పూర్తి చేశాడు. మీరు కూడా కట్టేస్తున్నానని చెప్పేసి నేను పార్టీని అతన్ని కలిసి వస్తానని చెప్పేసి డబ్బులు ఇట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంకా మొత్తం 100 కోట్ల దాకా స్కామ్ వేసాడు. 5 లక్షలు చొప్పున ఎంతమంది కట్టారు? 100 మంది కట్టారు, ఎక్కువ మంది కట్టారు, సరిగ్గా ఐడియా లేదు. కానీ స్కామ్ అయితే 100 కోట్లు అంట. 100 కోట్లు అంటే అందరూ ఆ పక్క ఊర్లో కూడా వేసేసి ఉంటాడు. మొత్తం ఆ ఊర్లోనే చాలా మంది కట్టేశారు. మొత్తం అసలు ఆ మండలం అంతా చేసాడు. అందులో ఆటో డ్రైవర్లు ఉన్నారు, చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, రోజువారీ కూలీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చిట్టి పాటలు పాడుకొని 5 లక్షలు అలా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టారు. ఈ సన్నాసుగాడు ఏం చేశాడు? స్కామ్ చేశాడు. కానీ పోలీసులకి కంప్లైంట్ చేస్తే ఆడికి రాచమర్యాదలు. అసలు నువ్వు నిజంగా ఈ రోజుల్లో వ్యవస్థ ఎలా ఉందంటే, పోలీస్ వ్యవస్థ, చట్ట వ్యవస్థ నిజంగా చిల్లర దొంగతనం చేసిన వాడిని చెతగొడతారు, కోట్లు కొట్టాయి, ఆడికి మర్యాద ఇస్తారు. అసలు మామూలు రేంజ్ కదా, పుష్ప రేంజ్ మర్యాద ఇస్తారు ఆడికి. పుష్పరాజే. ఇంకా నువ్వు చిల్లర స్కూటీలు బైకులు దొంగతనం చేసావు ఇంకో యారా, అంత పెద్ద మునగాడమా నువ్వు అని చెప్పి అని తీసుకెళ్ళి కూడా తిప్పుతారు. ఇంకా ఏమైనా పాత కేసులు ఉంటే అవి కూడా వీడి మీద వేసేస్తారు. అదే నువ్వు 100 కోట్లు 200 కోట్లు కొట్టావు అనుకో, అయ్యగారు లోపల కూర్చోండి, ఎందుకు జ్యూస్ తాగుతారా, టీ తాగుతారా, ఏం కావాలో చెప్పండి. ఇది ఇలా ఉంది. ఏముంది, మనోడు ఇచ్చేస్తాడు డబ్బులు, కమిషన్ పోలీసులకి కొనేస్తాడు. బయటకు వచ్చి ఏం చెప్తారంటే జనానికి అక్కడ ఖర్చు.
మనం ఇప్పుడు ఉగ్రవాదుల్లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నామని అని చెప్పేసి గవర్నమెంట్ 1 అవర్ దాటితే కట్ చేసేద్ది అనమాట. 2 అవర్స్ దాటినాయా? మనం గట్టిగా పప్పు తిన్న బాంబులే వేయలేము మన బతుక్కి. గట్టిగా మన జీవితాన్ని ప్లాన్ చేసుకోలేకపోతున్నాం. మిగతా ఇప్పుడు వీళ్ళు ఎలా చేయాలి, దేశాన్ని ఎలా చేయాలి, ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తాం. మనకు అదే పని ఇంకా. మనం 2 గంటలు అయింది అందుకే ఇంకా ఉమ్, చేస్తుంటారు. ఎక్కడ మామూలుగా ఇందాక మనం ఒకటి అనుకున్నాం, స్కామ్లు ఆపాలంటే ఒక స్కామ్ అనే ఒక గంట పైన, ఒక గంట దాకా మాట్లాడాలి. వాడికి విసుకొచ్చి ఇంకా ఆడే బాగా తిప్పుతాడు. కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేసినా కానీ గంట సేపు మాట్లాడాలి. ఓటీపీ కూడా చెప్పకూడదు. సరే, అది వేరే రాలేదు, ఇంకా రాలేదు. అది వేరే విషయం. పోలీసులు ఇందాక ఎక్కడ ఆగాం? మళ్ళీ మర్యాద చేస్తారు. నువ్వు చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాడికి, ఇడికి చేసిన పాత కేసులు ఏమైనా ఉంటే ఆడి మీద వేసేసి మొత్తానికైతే ఆడికి తీసుకెళ్ళి లోపలేసి కోటింగ్ ఇస్తారు. కానీ 100 కోట్లు 200 కోట్లు రేంజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, 2 కోట్లు 3 కోట్లు స్కామ్ చేసిన వాళ్ళు వచ్చి 100 కోట్లు ఇలాగ ఈ స్కామ్ చేసిన వాళ్ళు ఏంటంటే జ్యూసులు ఇస్తారు, టీలు ఇస్తారు, అసలు ఒక రేంజ్లో చూసుకుంటారు. చూసిన తర్వాత బయటకు వచ్చి జనానికి డబ్బులు ఖర్చు పెట్టేశాడు, ఇంకా అవి రావు మనకి, కష్టం. అవి వెళ్ళిపోయినాయి, దేశం దాటేసినాయి, వెళ్ళిపోయినాయి బయటికి. మీకు కష్టం. మహా అయితే ఒక 10 లక్షలు సెటిల్మెంట్ చేస్తాం, మనిషికి ఒక 10,000 20,000 30,000 వస్తాయి. లేదంటే లక్ష రూపాయలు చెప్పిన వస్తాయి. ఒక 1 కోటి రూపాయల దాకా వస్తాయి, 2 కోట్లు ఇంకా అవి వస్తాయి. లేదంటే అవి కూడా రావు. ఇలాగ రివర్స్లో వీడి ఒంటి మీద చేయబడింది అనుకో, ఈ సార్ గారి మీద ఎవరు అనుకుంటున్నారు, 100 కోట్లు స్కామ్ చేసిన సార్ గారి మీద మీరు ఒంటి మీద చేయబడింది అనుకో, మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలేడేస్తాం. ఏమనుకుంటున్నారు, మా కమిషన్ ఇచ్చాడు లోపల, మీ ఒంటి మీద చేయబడకూడదు, ఇంకా డబ్బులు ఖర్చు అయిపోయినాయి, ఇంకా ఆడి మాత్రం ఏం చేస్తాడు, ఇవ్వలేడు. వీళ్ళు ఇచ్చిన డబ్బులతో వాళ్ళకి లంచం ఇచ్చి వాడికి సెక్యూరిటీలా పెట్టుకుంటాడు. అంతే. ఇది చూడు ఎంత కర్మ అంటే, వీళ్ళు ఇచ్చిన డబ్బులతో ఆడికి వీళ్ళ సెక్యూరిటీ కింద పోలీసులు వీళ్ళ చేతులతో పెట్టారు. వీళ్ళ మోసపోయింది కాకుండా, వీళ్ళ రిపుకులైంది కాకుండా ఆడికి మళ్ళీ పోలీసులు సెక్యూరిటీ కింద వచ్చేలా చేసుకున్నారు వీళ్ళ డబ్బులతో. మనం ఒక రకంగా చెప్పాలంటే మనం సెక్యూరిటీని ఇచ్చాం, మనం చేతి పెడుతున్నాం వాడికి, ఆడివ్వాల్సింది పోయి. అలా మోసపోయారు. ఆడు పైన ఎమ్మెల్యేకి ఎంపీకి ఇంకెలా ఉంటారు కదా, పైన వాళ్ళకి ప్రెసిడెంట్కి వీళ్ళందరికీ గట్టిగా మాట్లాడితే ఒక 10 కోట్లు ఎందుకు ఒక 50 కోట్లు ఇచ్చేసి ఉంటాడు. లేదంటే వాడు 10 కోట్లు 20 కోట్లు ఆగితే రేటు 50 కోట్లు మీద పనిచేసి 50 కోట్లు ఎట్టుకొని వెళ్ళిపోయాడు. ఏముంది, జైల్లో వేస్తామని చెప్తారు, నిజంగా జైల్లో ఉంటాడు ఏంటి, ఆ 3 నెలలు ఎక్కడో తిరిగి వస్తాడు బయట, ఆ కరెక్ట్గా రిలీజ్ అయ్యే టైంలో లోపల నుంచి వస్తాడు. జనాలు కూడా వీడు జైలు నుంచి వచ్చాడేమో అనుకుంటారు. అది చూసారేంటి, మనకు తెలుస్తుందా, జైలుకి వెళ్ళి చూస్తారా? ఇంక ఊళ్ళో దర్జాగా తిరుగుతున్నాడు ఇప్పుడు పవడాగాడు. ఏం చేయాలన్నీ 100 కోట్లు స్కామ్ చేసినాడు కూడా తిరుగుతున్నాడు ఊళ్ళోనే. రోజు ఊళ్ళంతా ఊళ్ళు హోనం చేసుకుని 8 గంటలు కష్టపడి పని చేసినాడు తిరుగుతున్నాడు. డబ్బులు పోగొట్టుకున్న బాధలో ఈడు తిరుగుతుంటే, డబ్బులు దుబ్బేసిన బాధ కూడా లేదు, ఆడికి పశ్చాత్తాపం లేదు, ఆడు దర్జాగా తిరుగుతున్నాడు. ఏం చేయాలి ఈ వ్యవస్థని, సమాజాన్ని, చట్టాలని? ఏమనిపిస్తుంది నాకు, మనసు ఏం బాగాలేదు. న్యాయం ఎక్కడ జరుగుతుంది నాకు అర్థం అవ్వట్లేదు. మరి అదే కదా, ఇప్పుడు ఆడు తిండి తినకుండా ఒక పూట పస్తులుండి, ఒక పూట ఆడు ఎన్నో త్యాగాలు చేసుకుని 5 లక్షలు దాచుకున్నాడు అంటే అర్థం ఏంటి? సరే, ఆడ అత్యాస 5 లక్షలకి ఇల్లు అవ్వదని తెలుసు, రేగుల షెడ్ అవుద్దని అంతమించి అవ్వదని తెలుసు, అయినా సరే అత్యాస పడ్డాడు ఏదో పార్టీ చేస్తుందని. మరి దాన్ని అత్యాస పడటం ఈడితే తప్పు కాదట్లేదు, కానీ నువ్వు అంత ఈజీగా మోసం చేసావు కదా ఒకే ఊరు అని, నీతో తిరిగే వాళ్ళని. నేనేం పెట్టలేదులే, పెడితే కథ వేరేగా ఉంది, నువ్వు ఏం పెట్టలేదులే. మా ఊరు కాదు కదా, నేను అక్కడ ఉండట్లేదు కదా, నేను ఎందుకు పెడతా? నేను ఇలాంటి విషయాలు నమ్మను, అలాంటివి బేసిక్గా. ఎందుకంటే 5 లక్షలకి ఈ రోజుల్లో ఇల్లు ఎక్కడ వద్ది, స్లాబ్గా 2 లక్షలు అయిపోతున్నాయి. అసలు నేను దేన్ని నమ్మట్లేదు. దేవుడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో చెప్పనా,
ఉమ్, దేవుడు చేసిన మనుషులు సినిమాలో లక్ష్మీదేవి సాక్షాత్తు వచ్చి అలీకి డబ్బులు మూట పక్కనంటే పెడతా నేను చూసుకోకుండా ఉంటాడు చూసావా? ఉమ్. సేమ్ అదే క్యారెక్టర్. నాకు దేవుడే దిగి వచ్చి డబ్బులు మూట పక్కన ఎట్టినా సరే నేను తీసుకోను. ఈ డబ్బులు ఏరా అని డబ్బులు కనిపిస్తున్నా కానీ తీసుకోవా? తీసుకోను. ఎందుకంటే ఈ బ్లాక్ మనీ అని చెప్పేసి తీసుకెళ్ళిన బొక్కలేడేస్తారు తర్వాత గవర్నమెంట్. ఎందుకు వచ్చింది? దేవుడు మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు? రిజర్వ్ బ్యాంక్ నుంచే కదా తెచ్చేది. అది తీసుకోరా అన్నా కానీ తీసుకో. అసలు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ మొత్తం గవర్నమెంట్ వాళ్ళు తీసుకోమన్నా సరే నేను తీసుకోను. అసలు నిన్ను నువ్వే నమ్మవా? అసలు మన కాని డబ్బులు మనకి ఎందుకు? మన కష్టం మీద మనం కట్టుకోవాలి. మన కష్టం మీద మన సక్సెస్ సామ్రాజ్యాన్ని కట్టుకోవాలి. ఎవడో మనకి ఇచ్చేది భిక్షం బొచ్చుగాడు. అది కదా. ఎవడో మనకి ఇల్లు కడతా అన్నాడు, 1,00,000 రూపాయలు ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వండి అంటే ఎలా కుదురుద్ది అది? ఆడు మాత్రం ఎలా కడతాడు? ఆడు ఏమైనా పెద్ద నువ్వే సంపాదించుకో, నువ్వే కట్టించుకో. బ్యాంకులే గవర్నమెంటే చేయట్లేదు. ఈ గవర్నమెంట్ లో వీడు అంతకన్నా ఎక్కువైపడాడు. ప్రజాసేవ ఎవరు చేస్తున్నాడు ఈ రోజుల్లో? అధికారంలో ఉన్న గవర్నమెంట్ చేయట్లేదు. వీడు ఎవడో పార్టీ తరఫున చేసేస్తారంటే నమ్మేస్తాం అంటే అసలు ఇలాంటివి నమ్మకూడదు అసలు. అది కూడా మనోళ్ళే ముంచేస్తారేమో. నేను కూడా కట్టించుకుంటాను. అదే ఇప్పుడు అలాగా మునిగిపోయాడు కదా, మిగతాలు కూడా ముంచేయాలి. మనకి ఇది ఒకటి ఉంటుంది ఇండియన్ సైకాలజీ ప్రకారం ఏంటంటే, నేను గుడిసిపోయాను, ఆడు కూడా గుడిసెలోకి పోవాలి అంతే. డౌట్ ఉంటే పక్కన ధైర్యం కోసం పెట్టిస్తారు అంతే. నేను పెట్టాను రా, పెట్టే పర్లేదు కళ్ళు మూసుకొని. నేను మెడిసిన్ అది పెట్టిన తర్వాత అమ్మాయి నాకు తోడు సర్లే నాకు తోడు దొరికాడు, వీడిది కూడా పోయింది. నువ్వు దొందే, నేను దొందే ఇలా ఉంటది. ఈ మెంటల్ నా కొడుకులతో జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎవడో వస్తాడో మనకి ఏదో చేస్తాడని వేచే వేదనకి నువ్వే అవ్వాలి జవాబు. అసలు ఎవడో సాయం చేయడు, మన పని మనం చేస్తాం, మన బతుకు మన అవసరం. అసలు మనం లేపుకుంటే వచ్చే కిక్కే వేరు. ఎవడో వచ్చి మనం లేపుతూ జాకీ పెట్టి వేస్ట్ కదా, కిక్కి రాదు అది. అసలు మనం లేపుకుంటే వచ్చే కిక్కే వేరు. విశ్వక్సేన్ లాగా ఒక ఏంటి డీజే టిల్లు పేరు ఏంటి మర్చిపోయాను, సిద్ధు జొన్నల గట్లాగా ఇలా ఎగాలి ఎవరి కాళ్ళు. వాళ్ళని ఎవరో జాకీలు ఇట్లా లేపలేదు, వాళ్ళని సెల్ఫ్ ఎంపవర్మెంట్ అనమాట. సక్సెస్ సామ్రాజ్యాన్ని వాళ్ళ కష్టం మీద నిర్మించుకున్నారు. వాళ్ళ కష్టం మీద నిర్మించుకున్న పునాదుల మీద సామ్రాజ్యాన్ని నిలబెట్టుకున్నారు. అలా నిలబెట్టుకోవాలి మనం కూడా. నమ్మకండి. ఈ చైన్ సిస్టమ్ ఒకటి వచ్చింది ఈ మధ్యన. స్టాక్స్లో ట్రేడింగ్ అని చెప్పేసి ఫేక్ కంపెనీ క్రియేట్ చేసేసి, ఫేక్ యాప్ ఒకటి క్రియేట్ చేసేసి వెబ్సైట్లో పెట్టేసి ఈ కంపెనీ మీద ఇప్పుడు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే గంటలో 500 వస్తాయని చెప్పేసి అంటాడు. మనకు 1000కి 500 వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం పెడతాం. బాగానే ఉంది. 5,000 పెడితే 5,000 దానికి తోడు ఒక 1000 రూపాయలు వస్తాయంటే 6,000 వస్తున్నాయి కదా అని చెప్పేసి అనుకోండి, ఒక రోజులో 5,000 పెడతాం. వాళ్ళు ఇలాగే చెప్తారు, 50,000 పెట్టండి మీకు వారం రోజుల్లో 3,000 వస్తాయి అంటాడు. మనం పెట్టేస్తాం. అక్కడ ఏదో ఆ ట్రేడింగ్ ఇలా నెంబర్లో ఆడు ఫేక్ పెట్టాడు. అడ్రస్ ఒకటి ఉంటుంది ఏదో ముంబై పోర్ట్ సంబంధించింది ఏదో ఒకటి ఉంది ఫేక్ది. ఆ మధ్యన ఒకటి వచ్చింది నాకు ఇలాగే. ముంబై ఎక్స్పోర్ట్ సంబంధించింది ఏదో ఒక యాప్ ఉంది, కరెక్ట్గా పేరు గుర్తురాట్లేదు. అందులో ట్రేడింగ్ వీళ్ళంతా మన దగ్గర డబ్బులు తీసుకొని పెట్టుబడులు పెడతారంట, వచ్చిన లాభాల్లో మనకు డబ్బులు ఇస్తారంట. స్టాక్స్ సేమ్ స్టాక్ మార్కెట్ లాగా వీళ్ళు ప్రైవేట్గా చేస్తున్నారు. షేర్స్, అందులో షేర్స్ పెడతారు, మనం కొనుక్కోవాలి. ఎవరు అదే మ్యాజిక్. ఇప్పుడు నువ్వు ఒక 6,000 పెట్టుబడి పెట్టు, నువ్వు ఇంకొక మనిషి దగ్గర 20,000 పెట్టుబడి పెట్టచ్చు, ఇంకొకరితో 50,000 పెట్టుబడి పెట్టచ్చు. వాళ్ళందరూ కలిసి స్టాకులు కొంటున్నట్టు. ఆ స్టాకులు కొన్న డబ్బుల్లోంచి నీకు
ఫస్ట్ నువ్వు కట్టావు కాబట్టి నీకు ఎంతో కొంత బెస్ వేసేస్తాడు లాభం. ఆ, ఆ, ఇప్పుడు వీడి దగ్గర తీసుకొని నీకు ఇస్తున్నాడు అంతే. వీడే గుళ్ళు ఓనం చేసుకునేది, కష్టపడిపోయలేదు. ఈ స్టాకులు అసలు అక్కడ ఏమీ లేవు, గాలిలో దీపం అంతే. ఆ, నువ్వు 6,000 ఇచ్చావు, వీడు ఇచ్చిన నువ్వు పక్కన పడుతూ ఇంకొక 6,000 ఇప్పించావు, ఆడు ఇంకొక 6,000 ఇప్పించాడు ఇంకో మనిషితో. నాకు 18,000 వచ్చినాయి. 18,000 నుంచి మీ ముగ్గురి, నీ ఫస్ట్ వాడికి 7,000 ఇచ్చేసాను నీకు, ఆ, ఇంకొకటికి వారం తర్వాత ఇచ్చాను 7,000. ఆ, నీలోపు మీరు ముగ్గురు కుదురుగా ఉంటారు కదా, అవును. ముగ్గురిని జాయిన్ చేస్తారు. అది. ఈ డబ్బులన్నీ వస్తా ఉంటాయి, నేను వేస్తా ఉంటాను మీకు, మీరు మళ్ళీ పెట్టుబడి పెడతా ఉంటారు. చైన్ సిస్టమ్. ఆ, చేయండి. నా టార్గెట్ ఏంటి, మనిషి చేత ₹1,00,000 పెట్టుబడి పెట్టించాలి. కనీసం ఒక 200 మంది 300 మంది జనం ఉండాలి. 500 మంది అన్న, 500 మంది ఇంటూ 1,00,000 ఎంతైంది నా స్కాము? యావరేజ్గా అదే లెక్క పెడుతున్నాను, ఈ క్యాల్కులేటర్ ఓపెన్ అవ్వట్లేదు. యావరేజ్గా ఎంత చూసినా కానీ మనిషి 50,000 వేసినా ఒక 10,000 మంది వేస్తారా? 10,000 మన లెక్క కాబట్టి కొంచెం కష్టం. 50,000 100 కోట్లు 50 కోట్లు ఒక 5,000 మంది పెట్టుబడి పెట్టినా కానీ ఒకటిలో 10లో 100లో 1,000 10,000 1,00,000 10 లక్షలు కోటి 10 కోట్లు 25 కోట్లు సంపాదించేశాడు ఆడు. 25 కోట్లు ఆడు ఖర్చు ఎంత? బొచ్చు యాప్ కోసం ఒక ₹1,00,000. ఆ ట్రేడింగ్ అందులో అంకెలు మారుతాయి అంతే, ఆడే మారుతాడు ఆడు గట్టిగా. ఆపరేట్ చేస్తా ఉంటాడు. నీకు 50 వచ్చిందనే 20,000 గట్టిగా ₹1,00,000 పెట్టుబడి పెట్టుంటాడు అంతే. ఇంకా మీ డబ్బులు మీకే వేస్తూ ఉంటాడు. అది ఒక 1,00,000 2 లక్షలు అనుకో, గట్టిగా 25 లక్షలు, ఓ 10 లక్షలకు వచ్చి అనుకో బయట పైన, ఇంకా 24,90,00,000 వాడికి లాభం. ఇది ఒక స్కామ్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి అసలు స్టాక్ మార్కెట్ కంపెనీ వాళ్ళే చెప్పరు, ఫోన్ చేసి అడగరు, వాళ్ళే అడగరు. అంత పెద్ద కంపెనీ సెబీ ఇన్వెస్ట్ చేయమని అసలు ప్రమోషనే చేసుకోరు వాళ్ళు. వీడెవడో ఫోన్ చేసి అంతే, ప్రతిదీ చైన్ సిస్టమే. ఈ వ్యవస్థలో మొత్తం మోసం చేయడానికి ఉన్నది ఒకే ఒక్క పెద్ద ఇది ఏంటంటే చైన్ సిస్టమ్. నీ దగ్గర డబ్బులు ఇంకొకటికి ఇస్తాడు, ఇంకొకటి దగ్గర డబ్బులు నీకు ఇస్తాడు, చైన్ సిస్టమ్. అలాగా వారం వారం ఫిక్స్ చేస్తాడు, లేదా నెల రోజులు ఫిక్స్ చేస్తాడు. ఇదే కాదు, దిక్కుమాలిన ప్రొడక్ట్లు పెడతాడు. ఈ వర్క్ లేడీస్ ఉంటారు కదా ఇంట్లో ఉండే వాళ్ళు, హౌస్ వైఫ్లు, మీరు అక్కడ ఎంతో కొంత సంపాదించుకుని చెప్పేసి దిక్కుమాలిన ప్రొడక్ట్లు పెడతాడు. డబ్బాలు, సోప్ బాక్సులు, లేదంటే ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి పెట్టి, చిన్న చిన్న మిక్సీలు అవి పెట్టి, లేదంటే బ్యూటీ ప్రొడక్ట్స్ పెడతాడు. ఈ అమ్మండే ఈ కమిషన్ మీకు ఇస్తామని చెప్పేసి అంటాడు. అయితే మీరు ఈ అమ్మాలంటే మా దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు 2,000 3,000 కట్టాలంటాడు. కట్టడమే కాకుండా మీరు ఇంకొక ఎంతమంది జాయిన్ చేస్తే అంతమందికి అంత ₹1,000 చెప్పి కమిషన్ ఇస్తామంటాడు. వీడి ప్రొడక్ట్లు అమ్మేది తక్కువ అని కమిషన్ దెబ్బేసేది ఎక్కువ అని. వీళ్ళ దగ్గర డబ్బులు 2 ఇప్పుడు చచ్చినట్టు ఇప్పుడు 2,000 కోసం కనీసం కమిషన్ వస్తుందని చెప్పేసి, ఇప్పుడు నేను కమిషన్ ఇస్తాను, నెలకి నీకు ఒక 25,000 వస్తున్నాయంటే నువ్వు 20 మందినైనా జాయిన్ చేస్తావు కదా, మనిషి ₹1,000 అంటే 25,000, 25 మందిని జాయిన్ చేసామంటే వాడికి 25 మనిషి 2,000 కట్టినా కానీ ఒకటిలో 10లో 100లో 1,000 10,000 1,00,000 10 లక్షలు కోటి 5 కోట్లు అయింది. 5 కోట్లు వాడికి నీకు ఇచ్చేదంతా జీతం 25,000. 25,000 సారీ 25 మంది కదా, 25 ఇంటూ 2,000 కదా, సారీ తప్పు లెక్క, 50,000. 50,000లో నీకు ఇచ్చేది కమిషన్ వాళ్ళది 1,000 చొప్పున 25,000. ఆడికి 25,000 వస్తున్నాయి ఓన్లీ నీ దగ్గర నుంచే, నీ వల్ల ఆడికి 25,000 వస్తున్నాయి. అలా ఎంతమందిని టార్గెట్ చేస్తుంటాడు? నీలాంటి ఒక 100 మందిని చేయడా?
అదే 100 మందిని చేయాలంటే ఇంకేముంది అంతే. ఊర్లో బదులు 10 వందలు, లక్షలు వేలు, వస్తాయి. 10,000, 1,00,000, 10,00,000, 20,00,000 సంపాదిస్తున్నారు. అవి రొటేషన్ చేస్తూ ఉంటాడు. ఆ టార్గెట్ 10 లక్షలు. ఆ టార్గెట్ రీచ్ అవుద్ది ఇన్ని కోట్లు అని, ₹1,00,00,000 రీచ్ అయిన తర్వాత ఆసం కాస్త అస్సాం అయిపోద్ది. ఒక్క రోజులో మొత్తం మూసి అక్కడ యాప్. ఇలా ఉంటున్నారు అసలు. నన్ను ఈ మధ్య ఒకడు అడిగాడు మామూలుగా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తావా అది ఇది అని. అంటే వాడు 10 మందితో పెద్ద ఈచ్ అమౌంట్ ని గ్యాదర్ చేసి ఎక్కువ స్టాక్స్ కొంటే డబ్బులు వస్తాయి అది ఇది అని చెప్పాడు. ఆడికొస్తాయి డబ్బులు, అడిగాడు ఆడికొస్తాయి డబ్బులు, మన దగ్గర. అదే మనకు కాదు. మనం స్టాక్ మార్కెట్ సేమ్ సిస్టమ్ బిల్డప్ చేస్తున్నట్టున్నారు. అయితే స్టాక్ మార్కెట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మనం మాట్లాడలేదు కదా ఇప్పుడు వచ్చి. మాట్లాడాలి. ఇది మహాసముద్రం. ఈ స్టాక్ మార్కెట్లో జరుగుతున్న దరిద్రాలు అసలు 10% మంది 90% దగ్గర డబ్బులు దొబ్బేస్తున్నారు. చాలా ఘోరాలు జరుగుతున్నాయి. దీని గురించి కూడా మాట్లాడాలి. ఇది నేను చెప్పాను. అదే నా మనసు బాగోలేదు. ఇలాంటివి కూడా స్కామ్స్ జరుగుతున్నాయి. ఇల్లు కట్టిస్తామని చెప్పేసి, లేదంటే ఇంకో ఏదో చేస్తామని చెప్పేసి, స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి, ట్రేడింగ్ అది ఇది అని చెప్పేసి అసలు డబ్బులు కట్టించుకుని ఇదే మైండ్లో తీసేయాలి. ఫస్ట్ డబ్బులు అడుగుతున్నాడంటే ఇంకా ఆడు మనకు బాస్ కాదాడు, మన కిందోడాడు. మనం పని చేయించుకుంటే ఇవ్వాలి, పని చేయించుకోకుండా మనం డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు, ఇవ్వద్దు అంతే. ఇక్కడ ఊర్లో కూడా మోసం చేసిపోయాడు. ఆవిడ ఆన్లైన్లో పరిచిపోయినాడు. ఇంక మన ముందు కనబడ్డు, వాడు ముక్కు తెలదు, కన్ను తెలదు, ఏమీ తెలదు. మన డబ్బులు పోతాయి. ఆల్రెడీ మన రీసెంట్గా మా ఊళ్ళో పోయినాయి అలాగా. నేను పెట్టలేదులే, 50,000 పోయినాయి. మన దరిద్రమే ప్లస్లే. మన దరిద్రమే ముందు ఆపేద్ది. ఎవరే మా ఊడికి అంత సీన్ లేదు, నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. లేదు లేదు, పో పో పో. ఆయన చూసి నువ్వేదో రజనీకాంత్ సినిమా, అరుణాచలం సినిమా రజనీకాంత్ అనుకుంటున్నావా? అంత లేదు. ప్రేమించే సినిమాలో భరత్ క్లైమాక్స్ లో ఉంటాడు చూసావా, గడ్డ చుట్టించుకొని, అది మా వాడు రేంజ్. కాబట్టి నీ దగ్గర ఉన్న డబ్బులు అంటే సాయం చేసిపో, అంతేగాని ఆయన అడుగుదాం అనుకోకు. వాడి దగ్గర ఏమన్నా అని చెప్పేసి దరిద్రం ముందే ఆపేద్ది. మన దరిద్రం గురించి తెలిసిందేక. అది పరిస్థితి. నా ఉంటుంది వ్యాపారం. లక్ అంటే మన దరిద్రం ఆపుతుంది, దరిద్రంలోకి పోకుండా ఒక రకంగా. మన దగ్గర ఏమీ లేకపోవడం వల్ల మనం ఇలా బతుకుతున్నాం హ్యాపీగా. ఉంటే మళ్ళీ అదో పక్క అత్యాస లేదు, డబ్బులు లేవు, డబ్బు సంపాదించడం ఇది లేదు, అసలు బతుకు మీద ఆశే లేదు. బొక్క గట్టిగా మాట్లాడితే అది మనసు ఏం బాగలేదు. ఇంకా అంతే, ఏం చేస్తాం. డిప్రెషన్లో ఉంటాను కాసేపు, నువ్వేమనుకోకు, తర్వాత మాట్లాడతానులే. ఆ డిప్రెషన్లో ఉంటే కొంచెం ఏదో నాతో మాట్లాడుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఆ స్మార్ట్ ఫోన్లో ఉంటే ఏముంటుంది, బొచ్చు ఏమి ఉండదు కదా. మనకున్నది 5 ఏళ్ళకి డిప్రెషన్లో ఉంటేనే కొంచెం న్యాయం చేసినట్టు జీవితానికి. అసలు లైఫ్ అంటేనే జిందగీ, జిందగీ అంటేనే కిందకి. అంతేగా. నేను కిందకి వెళ్ళిపోయి కాసేపు ఆసనాలు చేస్తాను, ఆర్థిక ఆసనాలు. డబ్బు ఎలా సంపాదించాలని చెప్పేసి కొన్ని ఆసనాలు ఉన్నాయి. అది ఓకే మరి. నీకు కూడా ఏది నేర్పించాలా? అదే నువ్వు ఆర్థిక ఆసనాలు వేస్తున్నావు కదా,
ఉమ్, నువ్వు నేర్చుకొని బాగా ఉమ్. తర్వాత నా నేర్పించు. ఏమీ లేదు, ముంగంటమే ఎవరో వచ్చి దూకుతూ ఉంటారు. ఆ దూకి టైంలో అది కాదునా. ఆ దూకి టైంలో ఆడు జేబులో వచ్చి పరస పడిపోయింది అనుకో, డబ్బులు వస్తాయి. ఆహా. ఏ సెల్ ఫోన్ పడిపోయింది అనుకో, సెల్ ఫోన్ వస్తుంది. ఆ, అదే ఆర్థికాసనం. ఇందులో పెద్ద ఏం విచిత్రం ఏం లేదు. ఉంటే చాలు, అది ఆర్థిక. ఆ, సరేలే, మనకి సెట్ అవుతాం లేదు. అసలే మనకి ఇప్పుడు కష్టం ఈ వయసులో వేయడాలి ఇలాంటివి. ఇలాంటి ఆసనాలు ఇప్పుడు ఏమి వేస్తాంలే. ఆల్రెడీ అన్ని ఆసనాలు వేయించుకుని ఇక్కడ కూర్చోం. ఆసనాలు వేసి ఆస్తులు కరిగించేసుకున్నావా? ఆల్రెడీ అవన్నీ వేసి ఇక్కడ కూర్చోం. సరే అయితే అది. ఆ, సరే సరే, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళు అయితే. డిప్రెషన్లోకి వెళ్తాం. అలాగే ఎక్కడికైనా డీమార్ట్కి దేనికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుని రా మరి. మనం పోషించాలి కదా మరి. ఆ, పాపం మన మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. డీమార్ట్ అసలే పాపం నువ్వు కొనట్లేదని చెప్పేసి కస్టమర్ రావట్లేదని చెప్పి పాపం బాధపడుతూ ఉంటాడు. వెళ్ళి పోషించరా. అదే. ఓకే. సరే మరి, కొత్త అయితే.